హే విన్నర్స్, నా లైఫ్లో నేను తీసుకున్న ఒక బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఏంటంటే టాకింగ్ ఆన్ టెడెక్స్ ప్లాట్ఫామ్. టెడెక్స్ ప్లాట్ఫామ్ పైన మాట్లాడడం. సో టెడెక్స్ ప్లాట్ఫామ్ గురించి నేను ఎప్పటి నుంచో వింటున్నాను, టెడెక్స్ ప్లాట్ఫామ్ గురించి నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను. 2020 నుంచి నేను రెగ్యులర్గా అఫర్మేషన్ విజువలైజేషన్ చేసేవాడిని. నేను ఒక టెడెక్స్ ప్లాట్ఫామ్లో ఉన్నాను, మాట్లాడుతున్నాను, టెడెక్స్ అనే లోగో కనబడుతుంది, ఇదంతా జరుగుతుంది అన్నట్టు నేను విజువలైజ్ చేసుకున్నాను. అండ్ ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్ 2025 ఎప్పుడైతే నేను టెడెక్స్ ప్లాట్ఫామ్కి వెళ్ళి మాట్లాడాను, ఇట్ వాస్ డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ మీ. సో అలా చేయడానికి నాకు యూజ్ అయిన ఒక బ్యూటిఫుల్ టెక్నిక్ గురించి నేను ఈరోజు మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, కోచ్ నరేంద్ర ఛానల్లో మీరు ఫస్ట్ టైం వచ్చినట్టుంటే సెల్ఫ్ డెవలప్మెంట్ గురించి మిమ్మల్ని మీరు ఇంకొక నెక్స్ట్ లెవెల్లోకి తీసుకోవడానికి, మీ హెల్త్, కెరియర్, మనీ, రిలేషన్షిప్ గ్రో అవ్వడానికి చాలా వీడియోస్ ఉంటాయి. సో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్యామిలీకి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లెట్స్ గెట్ ఇంటూ బ్యూటిఫుల్ వీడియో. ఫ్రెండ్స్, మనలో అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఏంటంటే సెల్ఫ్ క్రిటిసిజం. ఎస్, చిన్నప్పటి నుంచి మన అమ్మ నాన్న ఏం చేస్తారంటే వీడిని డిసిప్లిన్లో పెట్టాలి, వీడు బాగా చదువుకోవాలి, వీడు లైఫ్లో చాలా సక్సెస్ఫుల్ అవ్వాలని మనని ఎప్పుడూ క్రిటిసైజ్ చేస్తుండేవాళ్ళు. నీకు మ్యాథ్స్లో మార్క్స్ తక్కువ వస్తున్నాయి, నువ్వు సరిగ్గా మాట్లాడట్లేదు, నువ్వు సరిగ్గా కూర్చోవట్లేదు. సో బై ద ఏజ్ ఆఫ్ 6 to 7 years ప్రతిరోజు 700 టైమ్స్ నో వింటారంట చిన్నపిల్లలు. దిస్ ఇస్ వాట్ ఈస్ ద రీసెర్చ్ సేయింగ్. అంటే ప్రతిరోజు 700 టైమ్స్ నో 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 అని వింటారు. సో దీనివల్ల మన మైండ్లో ఏం ప్రింట్ జరుగుతుందంటే ఐఎమ్ నాట్ గుడ్ ఇనఫ్, నేను ఏం చేయలేను, నా వల్ల కాదు. అందువల్లనే చూడండి, ఒక గ్రాడ్యుయేషన్ తర్వాత, పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత, ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి తర్వాత కూడా మనుషులు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే ఐఎమ్ నాట్ గుడ్ ఇనఫ్, ఐఎమ్ నాట్ వర్దీ, నేనేం చేయలేను, నా వల్ల కాదు అని ఇలాంటి మెంటల్ ఫైల్స్ ఏవో మన మైండ్లో ఉండిపోతున్నాయి. మరి దాని నుంచి బయటికి రావాలంటే ఒక బ్యూటిఫుల్ టెక్నిక్ మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఇంతకుముందు వీడియో చూడకుంటే ప్లీజ్ ఇప్పుడే చూడండి. డే నెంబర్ 1 నుంచి 7 వరకు నేను వీడియోస్ పెట్టాను. సో మిర్రర్ ద్వారా మీరు ఎలా మిర్రర్ ఎక్సర్సైజ్ చేయాలి అనేది నేను క్లియర్గా చెప్పాను. ఈరోజు డే నెంబర్ 8 నుంచి డే నెంబర్ 14 వరకు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నాతో పాటు రెడీగా ఉంటే ఇప్పుడే రెడీ అని టైప్ చేయండి, కమెంట్ సెక్షన్లో పోస్ట్ పెట్టండి. ఫ్రెండ్స్, మా వీడియో వల్ల మీకు ఎలాంటి అడ్వాంటేజ్ జరుగుతుందో ప్లీజ్ పోస్ట్లో పెట్టండి, కమెంట్లో పెట్టండి. ప్రతి మంత్ ఒక పర్సన్ని మేము సెలెక్ట్ చేసి వీఆర్ గోయింగ్ టు గివ్ యూ అ కోర్స్ వర్త్ ఆఫ్ 25,000 రూపీస్. ఒక కోర్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఎవ్రీ మంత్ చివరి రోజు, మంత్లో లాస్ట్ డే 31st అయినా సరే, 29th అయినా సరే, 30 అయినా సరే, ఆ రోజు మేము డిసైడ్ చేస్తాము అండ్ విల్ గివ్ 1 పర్సన్ ఎవరైతే సరైన పోస్ట్ కమెంట్ పెడుతున్నారో వి విల్ గివ్ 1 ప్రైజ్ ఫర్ దెమ్. సో దీనివల్ల మా టీంకి మోటివేషన్ దొరుకుతుంది, మాకు ఎనర్జీ దొరుకుతుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. డే నెంబర్ 8, ఈరోజు మిమ్మల్ని మీరు కాన్ఫిడెంట్గా చూడాలి. ఈరోజు మిమ్మల్ని మీరు, నేను నమ్ముతున్నాను, నేను నా గురించి నేను నిలబడుతున్నాను అని కాన్ఫిడెంట్గా మీ కళ్ళలోకి మీరు చూస్తూ చెప్పాలి. కళ్ళలోకి ఎందుకు చూడమంటున్నానంటే ఐస్ ఆర్ ద విండోస్ ఆఫ్ సోల్. ఈ ఐస్తో చూడడం వల్ల విజువల్ కనెక్ట్ అవుతున్నాము అండ్ మిమ్మల్ని మీరు ఇంత క్లియర్గా చూస్తున్నారు ఫర్ ద ఫస్ట్ టైం. ఇక్కడ మీరు చూడాల్సింది మీ హెయిర్ స్టైల్ కాదు, చూడాల్సింది మీకు పింపుల్స్ వచ్చాయా లేదా మీ హెయిర్ సరిగ్గా ఉందా, మీ ఫేస్ సరిగ్గా ఉందా అని కాదండి. ఇక్కడ చూడాల్సింది ఓన్లీ మీ ఐస్ మాత్రమే. కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ ఈ స్టేట్మెంట్ నాతో పాటు రిపీట్ చేయండి. స్టేట్మెంట్ ఈస్ వెరీ క్లియర్. ఎస్, స్టేట్మెంట్ ఏంటి? ఐఎమ్ కాన్ఫిడెంట్, నేను ఆత్మవిశ్వాసంతో ఉన్నాను. ఐ స్టాండ్ టాల్, నేను గర్వంగా నిలబడుతున్నాను. నేను ఆత్మవిశ్వాసంతో ఉన్నాను, నేను గర్వంగా నిలబడుతున్నాను. సో లెట్స్ డూ ఇట్. నేను ఆత్మవిశ్వాసంతో ఉన్నాను, నేను గర్వంగా ఉన్నాను. నేను ఆత్మవిశ్వాసంతో ఉన్నాను, నేను గర్వంగా ఉన్నాను. ఐ లవ్ మై సెల్ఫ్, ఐ రియలీ లవ్ మై సెల్ఫ్. ఐ రియలీ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ రియలీ లవ్ యూ. నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ. ఐ రియలీ లవ్ యూ. ఐఎమ్ కాన్ఫిడెంట్, ఐ స్టాండ్ టాల్. కాన్ఫిడెంట్, ఐ స్టాండ్ టాల్. నేను ఆత్మవిశ్వాసంతో ఉన్నాను, నేను గర్వంగా ఉన్నాను. నేను ఆత్మవిశ్వాసంతో ఉన్నాను, నేను గర్వంగా ఉన్నాను. I love myself, I love myself, I love myself. I accept myself, I accept myself, I accept myself. I love myself, I accept myself. I love myself, I accept myself. I love myself, I accept myself. నన్ను నేను పూర్తిగా ప్రేమిస్తున్నాను, నన్ను నేను స్వీకరిస్తున్నాను. నన్ను నేను ప్రేమిస్తున్నాను, నన్ను నేను స్వీకరిస్తున్నాను. నన్ను నేను ప్రేమిస్తున్నాను, నన్ను నేను స్వీకరిస్తున్నాను. I'm confident, I stand tall. 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 నేను చెప్పాల్సింది మళ్ళీ ఇదే చెప్పాలి. I'm confident, I stand tall. I'm confident, I stand tall. Yes, దీన్ని రిపీట్ చేయండి and see the magic that happens in your life. మీ లైఫ్లో జరిగే మ్యాజిక్ని మీరే చూడండి. డే నెంబర్ 8, I love you, I love you, I love you. I stand tall, I'm confident. Repeat this and see the magic.
డే నెంబర్ 9 మీరు చేయాల్సింది వెరీ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. మీరు మేల్ అయినా ఫీమేల్ అయినా, మీరు హౌస్ వైఫ్ అయినా, మీరు జాబ్లో ఉన్నా బిజినెస్లో ఉన్నా, సెల్ఫ్ వర్త్ ఇంప్రూవ్ అయితేనే లైఫ్ వర్త్ ఇంప్రూవ్ అవుతుంది. సెల్ఫ్ వర్త్ ఇంప్రూవ్ అవుతేనే నెట్ వర్త్ ఇంప్రూవ్ అవుతుంది. అందరూ టైప్ చేయండి ఇప్పుడే, మై సెల్ఫ్ వర్త్ ఈజ్ ఈక్వల్ టు మై నెట్ వర్త్. నెట్ వర్త్ అంటే మన ఆస్తులు, పాస్తులు, మన ల్యాండ్, మన యొక్క అసెట్స్, మన ప్రాపర్టీ, మన గోల్డ్, మన క్యాష్ అంతా కూడా మన అసెట్స్లో మనం నెట్ వర్త్లో కౌంట్ చేస్తాం. సో మై సెల్ఫ్ వర్త్ ఈజ్ ఈక్వల్ టు మై నెట్ వర్త్. నా సెల్ఫ్ వర్త్ ఎలా ఉంటే నా నెట్ వర్త్ అలా ఉంటుంది. సో సీ యువర్ సెల్ఫ్, మీ కళలోకి మీరు పెట్టి చూడండి. సే దిస్, ఐఎమ్ బ్రేవ్, ఐ టేక్ బోల్డ్ యాక్షన్స్. నేను ధైర్యవంతుడిని, నేను ధైర్యంగా చర్య తీసుకుంటాను. ఐఎమ్ బ్రేవ్, ఐ టేక్ బోల్డ్ యాక్షన్స్. ఎస్, ఐ లవ్ మై సెల్ఫ్, ఐ లవ్ మై సెల్ఫ్. ఐఎమ్ బ్రేవ్, ఐ టేక్ బ్రేవ్ యాక్షన్స్. ఐఎమ్ బ్రేవ్, ఐ టేక్ బోల్డ్ యాక్షన్స్. ఐ లవ్ మై సెల్ఫ్, ఐ లవ్ మై సెల్ఫ్, ఐ లవ్ మై సెల్ఫ్. I'm brave, I take bold actions. I'm brave, I take bold actions. I'm brave, I take bold actions. I love you, I love you, I love you, I love you. I'm brave, I take bold actions. I'm brave, I take bold actions. I love you, I really, really love you. నేను ధైర్యంగా యాక్షన్ తీసుకుంటున్నాను, నేను ధైర్యంగా యాక్షన్ తీసుకున్నాను, నేను ధైర్యవంతుడిని, నేను ధైర్యవంతుడిని, నేను ధైర్యంగా యాక్షన్ తీసుకున్నాను. ఐఎమ్ బ్రేవ్, ఐఎమ్ బ్రేవ్. I take strong actions. I take brave actions. I take bold actions. I love you. I love you. I love you. I love myself. I love myself. I love myself. ఫ్రెండ్స్ చూడండి, దీనివల్ల మీ కాన్ఫిడెన్స్ 100 times పెరుగుతుంది. మీరు తీసుకునే ప్రతి యాక్షన్లో మీరు ఎనర్జెటిక్ యాక్షన్ తీసుకుంటారు. అండ్ దట్స్ వాట్ యూ సీ మై డియర్ ఫ్రెండ్స్. నౌ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ విచ్ ఇస్ ఆన్ డే నంబర్ 10. ఐఎమ్ కన్సిస్టెంట్. చాలా సార్లు మనం ఏమనుకుంటామంటే మైండ్లో మనం ఎప్పుడు రిపీట్ చేస్తుంటాము, నేను కన్సిస్టెంట్గా లేను, నేను యాక్షన్ని సరిగ్గా తీసుకోవట్లేదు, అందువల్ల నా లైఫ్లో గ్రోత్ అవ్వట్లేదు. ఇక నుంచి మీరు చేంజ్ చేయాలి, ఆ స్టేట్మెంట్ని చేంజ్ చేయాలని. సే దిస్, ఐఎమ్ కన్సిస్టెంట్. నేను క్రమశిక్షణ కలిగిన వాడిని, నేను ప్రారంభించిన దాన్ని పూర్తి చేస్తాను. ఐ ఫినిష్ వాట్ ఐ స్టార్ట్. ఐఎమ్ కన్సిస్టెంట్. ఐ ఫినిష్ వాట్ ఐ స్టార్ట్. ఐ వాంట్ యూ టు రిపీట్ దిస్. కలలో కళ్ళు చూస్తూ పెట్టి చూస్తూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. సే Narendra, I really, really love you. I love you. I love you. I'm consistent. I take strong and bold actions. I'm consistent. I take strong and bold actions. I'm consistent. I take strong and bold actions. I'm consistent. I'm consistent. I'm consistent. I'm consistent. I take strong and bold actions. I finish what I start. I'm consistent. I finish what I start. I'm consistent. I finish what I start. I'm consistent. నేను కన్సిస్టెంట్గా ఉంటాను. నేను కన్సిస్టెంట్గా ఉంటాను. ఐఎమ్ కన్సిస్టెంట్. ఐ ఫినిష్ వాట్ ఐ స్టార్ట్. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నేను ఏదైతే స్టార్ట్ చేశానో, ప్రారంభించానో దాన్ని పూర్తి చేస్తాను. నేను ప్రారంభించిన దాన్ని పూర్తి చేస్తాను. నేను ప్రారంభించిన దాన్ని పూర్తి చేస్తాను. ఐఎమ్ కన్సిస్టెంట్. ఐ లవ్ మై సెల్ఫ్. ఐ లవ్ మై సెల్ఫ్. ఐ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్. ఐ లవ్ మై సెల్ఫ్. ఐ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్. ఐ లవ్ మై సెల్ఫ్. ఐ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్. ఐ లవ్ మై సెల్ఫ్. ఐ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్. ఫ్రెండ్స్, యూ నీడ్ టు డూ దిస్ విత్ లాట్ ఆఫ్ జాయ్, విత్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్. సో చాలా కాన్ఫిడెంట్గా చెప్పండి, కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ చెప్పండి. అండ్ చెప్పిన ప్రతిసారి లోపల ఉన్న మీ యొక్క ఇన్నర్ సెల్ఫ్, మీ ఇన్నర్ చైల్డ్ చాలా స్ట్రాంగ్గా ఫీల్ అవుతారు, హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ సీ ద మ్యాజిక్ స్టార్ట్స్ హ్యాపెనింగ్, రైట్? సో డే నంబర్ 11, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మిమ్మల్ని మీరు రిచ్గా చూడండి, మిమ్మల్ని మీరు సక్సెస్ఫుల్గా చూడండి. ఐఎమ్ బికమింగ్ సక్సెస్ఫుల్. సక్సెస్ ఫీల్స్ న్యాచురల్ టు మీ. విజయం నాకు సహజం. నేను విజయవంతుడిగా మారుతున్నాను. ఐఎమ్ బికమింగ్ సక్సెస్ఫుల్. సక్సెస్ ఫీల్స్ న్యాచురల్ టు మీ. ఎస్, మిమ్మల్ని మీరు సక్సెస్ఫుల్గా చూడాలి. ఐఎమ్ బికమింగ్ సక్సెస్ఫుల్. సక్సెస్ ఇస్ న్యాచురల్ టు మీ. ఐఎమ్ బికమింగ్ సక్సెస్ఫుల్. సక్సెస్ ఇస్ న్యాచురల్ టు మీ. ఐఎమ్ బికమింగ్ సక్సెస్ఫుల్. సక్సెస్ ఇస్ న్యాచురల్ టు మీ. ఐఎమ్ బికమింగ్ సక్సెస్ఫుల్ అండ్ సక్సెస్ ఇస్ న్యాచురల్ టు మీ. ఐఎమ్ బికమింగ్ సక్సెస్ఫుల్ అండ్ సక్సెస్ ఇస్ న్యాచురల్ టు మీ. I'm becoming successful and success is natural to me. I'm becoming successful and success is natural to me. I'm becoming successful and success is natural to me. I love myself. 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 I love you. I love you. I love you. Success is natural to me. Success is natural to me. I'm becoming successful. నేను విజయవంతుడిగా మారుతున్నాను. నేను విజయవంతుడిగా మారుతున్నాను. విజయం నాకు సహజం. విజయం నాకు సహజం. విజయం నాకు సహజం. విజయం నాకు సహజం. I'm successful. I'm successful. I'm successful. Success feels natural to me. I'm becoming successful. Success becomes natural to me. Friends, day number 11. I hope you really enjoyed it. Please say this. ఈ వీడియోని మళ్ళీ చూడండి.
కోచ్ నరేంద్ర ఛానల్లోకి వెళ్ళండి. వీడియో సెక్షన్లో మిర్రర్ వర్క్ అని ఉంటుంది చూడండి. మిర్రర్ వర్క్ ఈజ్ అ బ్యూటిఫుల్ ఎక్సర్సైజ్. ఇది మీ కాన్ఫిడెన్స్ని 100 టైమ్స్ పెంచుతుంది. మీ సక్సెస్ జర్నీని మీకు స్టార్ట్ చేసేలా చూపిస్తుంది. ఫ్రెండ్స్, చాలామంది ఏం చేస్తున్నారంటే బయట వెతుకుతున్నారు. నేను ఒక తాయిత్ కట్టుకుంటాను, నా లైఫ్ చేంజ్ అవుతుంది. నేనేదో చేతిలో ఒక రుద్రాక్షమాల కట్టుకుంటాను, నా లైఫ్ చేంజ్ అవుతుంది. నేను నా పేరు చేంజ్ చేసుకుంటాను, నా లైఫ్ చేంజ్ అవుతుంది. నేను ఒక వాస్తు కన్సల్టెంట్ దగ్గరికి వెళ్తాను, నా ఇల్లుని చేంజ్ చేస్తాను, లైఫ్ చేంజ్ అవుతుంది. ఫ్రెండ్స్, మన ఆలోచన చేంజ్ అవ్వనంత వరకు ఏది చేంజ్ అవ్వదు. ఎస్, ఎందుకంటే ఇక్కడ మనం ఎలాంటి ఆలోచనలతో ఉన్నాము, మనతో మనం ఎలా ఉంటున్నాము, మన ఫీలింగ్స్ ఏంటి, మన సెల్ఫ్ వర్త్ ఏంటి, అదే మన లైఫ్ని డిసైడ్ చేస్తుంది. సో నథింగ్ చేంజెస్ అవుట్ సైడ్ అన్లెస్ సంథింగ్ చేంజెస్ ఇన్ సైడ్. బయట ఏది చేంజ్ అవ్వదు, లోపల చేంజ్ అవ్వండి. మీరు మళ్ళీ అదే ఒకే రకమైన యాక్షన్ తీసుకుంటూ, ఒకే రకమైన ఫీలింగ్లో ఉంటూ, ఒకే రకంగా ఆలోచిస్తూ నా లైఫ్ చేంజ్ అవ్వాలి, నా రిలేషన్షిప్ చేంజ్ అవ్వాలి, నా హెల్త్ చేంజ్ అవ్వాలంటే ఏది చేంజ్ అవ్వదు మై డియర్ ఫ్రెండ్స్. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు ఏం అనుకుంటున్నారంటే వాళ్ళు చేంజ్ అవ్వాలి, నా వైఫ్ చేంజ్ అవ్వాలి, నా పిల్లలు చేంజ్ అవ్వాలి, నా దేశం చేంజ్ అవ్వాలి. నో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చేంజ్ అయితేనే లైఫ్ చేంజ్ అవుతుంది. మీతోనే ఆ చేంజ్ అనేది బిగిన్ అవుతుంది. సో లెట్స్ డూ లాస్ట్ బట్ టుడే డే నెంబర్ 12. డే నెంబర్ 12లో వెల్త్ గురించి, డబ్బు గురించి మనకు చిన్నప్పటి నుంచి ఏం చెప్పారు? ఎక్కువ డబ్బు ఆలోచించొద్దు, ఎక్కువ డబ్బు ఆశించొద్దు, దానివల్ల ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి? ఐ డిజర్వ్ వెల్త్, మనీ ఫ్లోస్ టు మీ. నేను సంపదకు అర్హుడిని, డబ్బు నాకు సులభంగా వస్తుంది. మనీ ఫ్లోస్ టు మీ, ఐ డిజర్వ్ వెల్త్. ఎస్, మిమ్మల్ని మీరు మిర్రర్లో చూసుకుంటూ ఐ డిజర్వ్ వెల్త్, మనీ ఫ్లోస్ ఇన్ టు మై లైఫ్. ఐ డిజర్వ్ వెల్త్, మనీ ఫ్లోస్ ఇన్ టు మై లైఫ్. I deserve wealth and money flows into my life. I deserve wealth and money flows into my life. I deserve wealth and money flows into my life. డబ్బు నా లైఫ్లో ఎప్పుడు వస్తూనే ఉంటుంది. డబ్బు నా లైఫ్లో ప్రతిరోజు వస్తూనే ఉంటుంది. నేను సంపదకు అర్హుడిని. మనీ ఫ్లోస్ ఇంటూ మై లైఫ్. డబ్బు నాకు అన్ని చోట్ల నుంచి వస్తుంది. నేను డబ్బుని ఈజీగా అడుగుతున్నాను, నాకు డబ్బు ఈజీగా లభిస్తుంది. నేను డబ్బు ఇచ్చేటప్పుడు సంతోషంగా ఉంటున్నాను. మనీ ఫ్లోస్ ఇంటూ మై లైఫ్. ఐ డిజర్వ్ టు బి వెల్దీ. మనీ ఫ్లోస్ టు మీ. నేను సంపదకు అర్హుడిని, డబ్బు నాకు సులభంగా వస్తుంది. ఐ లవ్ యూ. ఐ రియలీ లవ్ యూ. ఐ రియలీ లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు చేయాల్సిందేంటి? బ్యూటిఫుల్ ప్రాక్టీస్. సో ఈ రోజు నుంచి ఒక్కసారి ప్రతిరోజు దీన్ని ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తున్నారో మీ లోపల వస్తున్న చేంజెస్ని గమనించండి. మీ లోపల చాలా డీప్గా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంటాయి. మీతో మీరు కంపాషనేట్గా ఉంటారు, ప్రేమతో మాట్లాడుతుంటారు, మీరు చాలా స్లోగా అవుతారు అండ్ పీస్ఫుల్గా మారుతారు. అండ్ సీ దట్ ఆ ట్రాన్స్ఫర్మేషన్ రాగానే ఎస్ ఐ యామ్ రెడీ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ టైప్ చేయండి అండ్ సీ ద మిరాక్యులస్ రిజల్ట్స్. ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నాను, మీరు ఇచ్చే ప్రతి కమెంట్ మాకు ఎనర్జీని ఇస్తుంది, మా టీంకి ఎనర్జీని ఇస్తుంది. సో ఇప్పుడే కమెంట్ సెక్షన్లో పెట్టండి ఎలా అనిపించింది వీడియో. అండ్ ప్రతి మంత్ ఒక కమెంట్ని మేము సెలెక్ట్ చేస్తాం అండ్ విల్ సీ ద లక్కీ విన్నర్. విల్ గివ్ 25,000 రూపీస్ వర్త్ కోర్స్ కంప్లీట్గా ఫ్రీగా మేము ఇస్తాము. సో ఎవ్రీ మంత్ చివరిలో లాస్ట్ డే ఆఫ్ ద మంత్ మేము డిసైడ్ చేస్తాము హూ ఇస్ ద లక్కీ విన్నర్. సో యూ మే బి ద లక్కీ విన్నర్ అండ్ యూ మే బి గెటింగ్ ద ఛాన్స్ టు విన్ ద ప్రైజ్. సో ఇప్పుడే కమెంట్ సెక్షన్లో పెట్టండి హౌ ఆర్ యూ ఫీలింగ్ ఆఫ్టర్ దిస్ వీడియో. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. మీరు రెగ్యులర్గా మన కాంటెంట్ చూస్తుంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది, మీ లైఫ్లో ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ మోర్ పవర్ టు యూ. వి లవ్ యూ. I love you, I respect myself. I love myself, I respect myself and type చేయండి. Thank you so much. More power to all of you.